2025లో ఇప్పుడు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ చేస్తున్నారు కదా! సో, వాళ్ళకి 2029లో జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఎలా వెతుక్కోవాలి? ప్లేస్‌మెంట్స్ ఎలా వెతుక్కోవాలి? ఎలా యూనివర్సిటీస్‌లో వస్తాయి ప్లేస్‌మెంట్స్. కానీ అన్నిటికి అప్లై చేయలేరు కదా! సో, వాట్ షుడ్ దే డూ? లైక్ ఇలా దీనికే పెట్టాలి అది ఆబ్వియస్లీ దే విల్ బీ ఆన్ దేర్ థింగ్. లైక్ నాకు ఇది ఇష్టం కాబట్టి నేను ఇది వెళ్తానని. బట్ దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ నీడ్స్ టు బి గివెన్ అటెన్షన్ టు. వాట్ డు యూ థింక్ దోస్ ఆర్? సో బేసిక్గా ఇప్పుడు ఎవరైతే ఈ ఇయర్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారో 2025లో వాళ్ళు 2029లో పాస్ అవుతారు. సో వాళ్ళు 29లో ప్లేస్మెంట్ క్రాక్ చేయాలి అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే ఫోకస్డ్గా డెడికేటెడ్గా దాని మీద కూర్చోవాలి. ఇఫ్ ఇట్ కేస్ వాళ్ళు అంటే వాళ్ళ ప్రాస్పెక్టివ్ కూడా అండి అందరూ ప్లేస్మెంట్ కోసమే చదవరు. సో బేసిక్గా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే వాళ్ళందరూ సిఎస్సి జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దానికి సంబంధించిన జాబ్ రిలేటెడ్ ఏదైతే జాబ్ క్రాక్ చేయాలని జాయిన్ అవుతారు. సో వాళ్ళ మెయిన్ ఫోకస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే ఫస్ట్ ఇయర్ నుంచే దానికి సంబంధించిన రిలేటెడ్ ఏ అయితే డేటా సైన్స్ అయితే డేటా సైన్స్, ఐఓటీ అయితే ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ అయితే సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ అయితే బ్లాక్ చైన్ ఆర్ ఎనీ స్పెషలైజేషన్ దాని మీద ఆ స్పెషలైజేషన్ మీద సర్టిఫికేషన్ కోర్సెస్ చేస్తూ కొంచెం ప్రాజెక్ట్స్ చేస్తా, ఇంటర్న్షిప్స్ చేస్తా, అట్ ద సేమ్ టైం ఒక 70% మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. 7 CGPA అబోవ్ మెయింటైన్ చేస్తా, వాళ్ళు అటెండెన్స్ 7 CGPA పర్సంటేజ్ మెయింటైన్ చేస్తా, సర్టిఫికేషన్ కోర్సెస్, ఇంటర్న్షిప్స్ ఇవన్నీ చేస్తే ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని 3 years నార్మల్గా టైంపాస్ చేసి చదవకుండా ఏ ప్రాజెక్ట్ చేయకుండా ఇంటర్న్షిప్ చేయకుండా ఓన్లీ ఫైనల్ ఇయర్లో డైరెక్ట్ ప్లేస్మెంట్ కావాలి అంటే అదంత ఈజీ కాదు. సో అండ్ మీరు అన్నారు ఇందాక క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి కదా అని. సో మేబీ టాప్ యూనివర్సిటీస్, టాప్ కాలేజ్కి కొన్ని క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి, ఇప్పుడు వస్తున్నాయి. మేబీ 2029లో రాకపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్లో ప్రతి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా ఆన్లైన్లో వాళ్ళ ఓన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్ త్రూ వాళ్ళు ప్లేస్మెంట్స్ తీసుకుంటున్నారు. సో అట్ ద సేమ్ టైం 2029లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాలేదు, ఆఫ్ క్యాంపస్. సో వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకొని ప్లేస్మెంట్స్ క్రాక్ చేయాలి అంటే వీళ్ళ దగ్గర మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే చాలామంది మళ్ళీ ఇంగ్లీష్ అనుకుంటారు. ఇంగ్లీష్ ఒకటే కాదు, ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. సో మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి, మీ యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అనమాట. సో ఎవరైతే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా బేసిక్గా ఫోకస్డ్గా ఫస్ట్ ఇయర్ నుంచే లైక్ ఇట్స్ ఒక దీక్ష అనమాట. ఇంజనీరింగ్ చదవాలంటే ఇప్పుడు ఒక దీక్ష తీసుకుని మనం 40 days అయ్యప్ప దీక్ష తీసుకొని ఎంత స్ట్రిక్ట్గా అయితే ఇచ్చేస్తామో అంతే స్ట్రిక్ట్గా డీవియేషన్స్ అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్స్కి ఈజీగా డీవియేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మొబైల్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఫ్రెండ్స్, ఇవన్నీ సోషల్ మీడియా కావచ్చు, అవన్నీ మన కంట్రోల్లో ఉండాలి. మన కంట్రోల్లో ఉంచుకొని ఈ 4 years బాగా కష్టపడి చదివితే నెక్స్ట్ 40 years లైఫ్ బాగుంటుంది. ఈ 4 years ఎంజాయ్ చేస్తే నెక్స్ట్ 40 years కష్టపడాలి. సో ఏది బాగుంటుందో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం కొన్ని అవాయిడ్ చేయాల్సినవి కూడా ఉంటాయి. ఈ ఇయర్ బీటెక్ జాయిన్ అయిన వాళ్ళు, నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో స్మోకింగ్ ఒకటి, డ్రింకింగ్ ఒకటి ఈజీగా అలవాటు అయ్యాయి బీటెక్లో తొందరగా ఇవే. సో వీటిని అవాయిడ్ చేయాలి. రీసెంట్ డేస్లో మీరు చూసినట్టయితే చాలా కాలేజ్లో ఈవెన్ డ్రగ్స్ కూడా అవైలబిలిటీ ఉంది. సో అవి మీకు అలవాటు ఉండకపోవచ్చు, ఎవరో ఒకళ్ళు చిన్నగా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చిన్నగా అలవాటు చేస్తారు. ఏం కాదు ఒకసారి ట్రై చేయరా అని. సో మీరు అవాయిడ్ చేయాలి, నో అని చెప్పేసేయాలి సీరియస్గా. ఒక్కసారి టేస్ట్ చేద్దామని టేస్ట్ చేసి అది తెలియకుండానే మనం అడిక్ట్ అయిపోతాం. సో మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివి ఇప్పుడు డబ్బులున్న వాళ్ళ పరిస్థితి వేరండి, వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది. అండ్ బాగా డబ్బులున్న వాళ్ళు ఎవరు ఇంజనీరింగ్ చదవరు, చదివిన వాళ్ళు టైంపాస్ కోసం చదువుతారు, వాళ్ళు ఏం జాబ్ కోసం చదవరు. జాబ్ కోసం చదివే వాళ్ళు మన ఇండియాలో ఓన్లీ మనం మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళని చదువుతాం. సో వాళ్ళకేంటి జాబ్ కావాలి, లేదంటే వేరే ఆల్టర్నేటివ్ నీకు స్టార్టప్ ఐడియా ఉందా దాని మీద ఫోకస్ చేయి. లేదు నువ్వు సివిల్స్ రాద్దాం అనుకుంటున్నావా, సివిల్స్ క్రాక్ చేద్దాం అనుకుంటున్నావా, సివిల్స్ ఫస్ట్ ఇయర్ నుంచే సివిల్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఇంజనీరింగ్ చదువుతూనే సైమల్టేనియస్గా గ్రూప్స్ అనుకుంటున్నారా, గ్రూప్స్ గురించి ప్రిపేర్ అవుతుండాలి. సో మీరు ఏదైతే అవుదాం అనుకుంటున్నారో దాని మీద ఫోకస్డ్గా ఆ సిలబస్, ఆ సబ్జెక్ట్ దాని మీద ఆన్లైన్లో కూడా రీసెర్చ్ చేస్తా, ఆన్లైన్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి, మెటీరియల్ ఉంటాయి, అదంతా యూస్ చేసుకుంటూ మీరు ఫోకస్డ్గా మీ గోల్ని రీచ్ అవ్వగలరు. ఇవన్నీ డీవియేషన్స్, సోషల్ మీడియా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేయాలి. సో మీరు జాబ్ వచ్చిన తర్వాత సోషల్గా మీరు ఏమైనా చేసుకోవచ్చు. చదువుకునేటప్పుడు టిల్ దెన్ అప్పటి వరకు చిన్న ఏజ్ కాబట్టి యూ హ్యావ్ టు కంట్రోల్ ఆల్ దోస్ థింగ్స్. పేరెంట్స్లో రోల్ ఏముండాలి? వాళ్ళు ఇప్పుడు గ్రాడ్యుయేషన్లు కానీ లేకపోతే ఇంజనీరింగ్ తీసుకునే వాళ్ళకి కానీ, వాట్ యూ థింక్ పేరెంట్స్ రోల్ షుడ్ బి?
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కోర్స్, ఎనీ యూనివర్సిటీ, ఏ కోర్స్ జాయిన్ అయినా సరే, స్టూడెంట్ ఏ యూనివర్సిటీలో ఏ కాలేజ్ జాయిన్ అయినా సరే, కాలేజ్ వాళ్ళు 40-50% వరకే ఇస్తారండి. వాళ్ళ సిలబస్ ఏదైతే ఉందో వాళ్ళు కంప్లీట్ చేస్తారు. వాళ్ళ ల్యాబ్, లైబ్రరీ, వాళ్ళ ఫెసిలిటీస్ ఇస్తారు. మిగతా చేయాల్సిందంతా స్టూడెంట్ చదువుకోవాలి, ప్రాక్టికల్స్ చేయాలి, ఆయన స్కిల్స్ ఆయన డెవలప్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్ని పేరెంట్ కూడా మానిటర్ చేయాలి. ఎందుకంటే కాలేజ్ వాళ్ళకి దాదాపు 4000, 2000, 200, 300 మంది స్టూడెంట్స్ ఉంటారు. ప్రతి స్టూడెంట్ని వాళ్ళు మానిటర్ చేయలేకపోవచ్చు. బట్ పేరెంట్కి వాళ్ళ అబ్బాయి ఆర్ వాళ్ళ అమ్మాయి ఒక్కళ్ళే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మానిటర్ చేయాలి. వీళ్ళు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తున్నారా లేదా, వీళ్ళ అటెండెన్స్ ఎలా ఉంది, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీళ్ళు ఫస్ట్ ఇయర్లో ఎంత పర్సెంటేజ్ CGPA వచ్చింది, సెకండ్ ఇయర్లో ఇంప్రూవ్ అయిందా తగ్గిందా, ఎందుకు తగ్గితే వాళ్ళని పిలిచి మాట్లాడడం, చెప్పడము. అట్ ద సేమ్ టైం అటెండెన్స్ ఏమైనా తగ్గిందా, తగ్గితే ఎందుకు తగ్గింది, వాళ్ళు ఒకవేళ హాస్టల్లో ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి విజిట్ చేసి ఆ ఫ్యాకల్టీతో కానీ హెచ్ఓడితో కానీ మాట్లాడి వాళ్ళ ప్రోగ్రెస్ తెలుసుకోవాలి. వాళ్ళు డైలీ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నారు, సో వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఏంటి అబ్జర్వ్ చేయాలి. ఖచ్చితంగా పేరెంట్ రోల్ 5-10% ఉంటుందండి. ఎందుకంటే మానిటర్ చేయాలి స్టూడెంట్స్ని. ఇప్పుడున్న స్టూడెంట్స్కి డీవియేషన్స్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయగలిగేది ఓన్లీ పేరెంట్సే కాబట్టి పేరెంట్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఫైనల్లీ మీరు ఏమి చెప్తారు స్టూడెంట్స్కి? వాట్ షుడ్ దే డూ? వాట్ డూ యూ సజెస్ట్ దెమ్? సి మీరు ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ 2026లో ఫినిష్ చేయబోతున్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎంపీసీ ఆర్ బైపీసీ ఆర్ రెస్పెక్టివ్ ఆఫ్ డిప్లొమా ఎనీ కోర్స్ లైక్ సిఈసి, ఎంఈసి వాళ్ళైతే సిఏ, పర్టికులర్గా ఇక్కడ సిఏ అంటే వచ్చింది. సిఏ వాళ్ళు ఒక 5 years డెడికేటెడ్గా నేను టైం ఇస్తాను అనుకుంటేనే సిఏ జాయిన్ అవ్వాలి. లేకపోతే మళ్ళీ ఆ 5 years తర్వాత వాళ్ళ టైం వేస్ట్ అయిపోతుంది, వాళ్ళు ఇబ్బంది పడతారు చాలామంది. సో ఏ కోర్స్ తీసుకుంటున్నారు, వెదర్ ఇట్ ఈస్ ఇంజనీరింగ్ ఆర్ మేనేజ్మెంట్ సైడ్ ఆర్ మెడికల్ సైడ్, మెడికల్లో కూడా చాలా ఆప్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇంతకుముందు MBBS, BDS, BHMS, హోమియోపతి, ఆయుర్వేదిక్, వెటర్నరీ, అగ్రికల్చర్ అక్కడితో ఆగిపోయేది. దాని తర్వాత బీఫార్మసీ వరకు ఆగిపోయాలి. ఇప్పుడు అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్ అని వచ్చాయి, ఇమీడియట్ జాబ్ ఉంటుందన్నమాట. సో వాటిల్లో కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న కోర్సెస్ కూడా వచ్చాయి, అవి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ సైడ్ కూడా చాలా కోర్సెస్ వచ్చాయి. BBA తర్వాత MBA చేసుకోవచ్చు. BBA LLB వచ్చింది, LLB కోర్సెస్ ఉన్నాయి, లా కోర్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయండి. వాళ్ళ అంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి చదువుకున్న స్కూల్స్ కావచ్చు, వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకున్న సబ్జెక్ట్స్ కావచ్చు, అండ్ సిలబస్, స్టేట్ సిలబసా, ఇంటర్నేషనల్, స్టేట్ బోర్డా, సెంట్రల్ బోర్డా, CBSE అనే ఆ బోర్డుని బట్టి కూడా ఉంటుంది. వాళ్ళు వెదర్ ఇంజనీరింగ్ ఆర్ ఆర్కిటెక్చర్ ఆర్ డిజైన్ ఏ కోర్స్ డిసైడ్ అయినా కానీ ఆ కోర్స్ పర్టికులర్గా మేము ఈ పర్టికులర్ కాలేజ్లో చదువుదాం అనుకుంటున్నాం, ఇక్కడ చదివితే మా ఫ్యూచర్ బాగుంటుంది, కెరీర్ బాగుంటుంది అని వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళు ఓకే. లేదు అంటే ఎవరైనా కెరీర్ కౌన్సిలర్, గైడ్ కానీ ఆర్ వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్, స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు చెప్తారు. సో ఇప్పుడు నవంబర్ నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. పర్టికులర్గా అబ్రాడ్ వెళ్దాం అనుకునే వాళ్ళు, అబ్రాడ్లో ఇప్పుడు మీరు చాలామంది చూస్తున్నారు రీసెంట్ టైమ్స్లో కొన్ని కంట్రీస్లో సిచ్యువేషన్స్ బాగాలేదు. కొన్ని కంట్రీస్, వాట్ ఆర్ ద అదర్ ఆప్షన్స్ ఇఫ్ ఇన్ కేస్ ఈ కంట్రీస్ కాకపోతే అదర్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మమ్మల్ని కన్సల్ట్ అయినా మేము కూడా చెప్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ.